అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 21వ వచనము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ధైర్యపరుస్తూ ఉన్నట్లుగా మనము చూడవచ్చు అన్నమాట. ఎందుకంటే భయపడకము, అధైర్యపడకము అంటే వీరిలో ధైర్యం అనేది తగ్గిపోయిందనమాట. తర్వాత వారిలో భయం అనేది ఏర్పాటైంది. ఎందుకు భయం ఏర్పాటైంది, ఎందుకు అధైర్యపడుతూ ఉన్నారంటే వాళ్ళు ఇంతవరకు మహాశ్రమల నుండి వాళ్ళు బయటికి వచ్చారనమాట. ఈ యొక్క 19వ వచనం మనం చూసినట్లయితే వాళ్ళంట, మీరు చూచిన ఆ ఘోరమైన మహా అరణ్యంలో నుండి వచ్చి అమోరీల మన్నెపు మార్గమున కాదేశు బర్నయాకు చేరితిమి. అంతవరకు వారి జీవితంలో ఎటువంటి యుద్ధములు వారు చేసినట్లుగా మనము చూడమన్నమాట. అరణ్య ప్రదేశంలో వాళ్ళు ఎంతో కష్టాలు పడుకుంటూ, శ్రమలు పడుకుంటూ, ఆహారం లేక లేకపోతే నీళ్లు లేక ఆయా పరిస్థితులు గుండా వాళ్ళు ప్రయాణం చేస్తూనే వచ్చారనమాట. అక్కడ దేవుడు ఆగమన్న చోట ఆగిపోతూ తర్వాత తిరిగి కొనసాగించుకుంటూ వారి యొక్క ప్రయాణమును అలాగున నడిపించుకుంటూ వస్తున్నటువంటి ఆ యొక్క దినాల్లో వాళ్ళు శ్రమలను చూశారు, కానీ ఎవరితో వాళ్ళు యుద్ధం చేసినట్లుగా మనం అక్కడ చూడమన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క అరణ్య ప్రయాణం అంతా ముగించుకొని ఇంకా వాళ్ళు కనాను దేశానికి వచ్చి అక్కడ స్వాధీనపరుచుకునేటువంటి ఆ యొక్క పొలిమేరలకు, మన్నెపులకు వచ్చినప్పుడు వారిలో భయం అనేది ఏర్పడింది. ఎందుకంటే వారి జీవితాల్లో వాళ్ళు చిన్నతనం నుండి ఐగుప్తులో ఏమాత్రం యుద్ధమునకు సంబంధించినటువంటి ఆ యొక్క పరిస్థితిని వాళ్ళు చూడలేదన్నమాట. ఎవరిని వాళ్ళు ఎదిరించినట్లుగా కూడా చూడము. అయితే వారికి యుద్ధం అనేది అప్పటికి కొత్త, యుద్ధం చేయడము అప్పుడే వాళ్ళకి స్టార్టింగ్ అనమాట. అందుకనేసి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, భయపడుతూ వచ్చారు. వారిలో ధైర్యం అనేది లేనటువంటి పరిస్థితిలో ఉన్నారనమాట. వాళ్ళు శ్రమలకు అలవాటు పడ్డారు. ఐగుప్తు దేశంలో ఎన్నో ఇబ్బందుల గుండా వాళ్ళు వెళుతూ దేవునికి మొరపెట్టినట్లుగా, వారి యొక్క మూలుగును దేవుడు వినినట్లుగా మనం అక్కడ చూస్తాం. అయితే శ్రమలకు అలవాటు పడి మహా అరణ్యమైనటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి అరణ్యం నుండి వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు స్వాధీనపరుచుకునేటువంటి సమయం వచ్చింది. ఇది స్వాధీనపరుచుకోవాలంటే ఆల్రెడీ అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వబోయేటువంటి ఆ యొక్క కనాను దేశము, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క దేశము, కొండలు లోయలు కలిగినటువంటి ఆ యొక్క దేశము, సకల దేశములకు ఆభరణమై ఉన్నటువంటి ఆ యొక్క కనాను దేశంను వాళ్ళు స్వాధీనపరుచుకునవలసినటువంటి ఆ యొక్క సమయము వచ్చేసిందనమాట. అప్పుడు వాళ్ళ జీవితంలో యుద్ధములు ఎలా చేయాలి, ఎలా మేము ముందుకెళ్ళాలి, మాకు అలవాటు లేదే, మేము ఎలా కొనసాగాలి అని వారు భయపడ్డారేమో. అందుకనే దేవుడు వాగ్దానంను వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, ఈ యొక్క అరణ్య మార్గంలో ఉన్నప్పుడే మోషేతో దేవుడు ఒక వాగ్దానము చేశాడు. అదే మనం చూస్తాము. నిర్గమాకాండం 33వ అధ్యాయము 2వ వచనంలో గమనించండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, ఎబూసీయులను వెళ్ళగొట్టెదను. దేవుడు ఇక్కడ వారికి వాగ్దానం చేసి వారిని బయలుదేరమని చెప్పినట్లుగా మనము చూడవచ్చు. అయితే వీరు ఇప్పుడు ఎక్కడున్నారంటే, ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి యొక్క లిస్టులో అమోరీయుల ఆ యొక్క మన్యములో వారు దిగిన తర్వాత వారి జీవితంలో యుద్ధములు స్టార్ట్ అవ్వటానికి సమయము ఆసన్నమైందనమాట. అంతవరకు వారి కష్టాలు, శ్రమలు, నిందలు, తర్వాత ఆహారలేమి, నీటి లేమి, ఇలాగున తెగుళ్ళు, అలాగ వారు జీవితాల్లో అనారోగ్య పరిస్థితి, వీటి గుండా వెళ్తూ వచ్చారు, మరణాలు సంభవిస్తూ వచ్చాయి. కానీ వారి జీవితంలో యుద్ధం అనేది వారు ఎప్పుడూ కలిగి ఉండలేదు. కనుక ఈ అమోరీల మన్యముకు వచ్చినప్పుడు వాళ్ళు మనుషులను ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట. మనుషులను ఎదుర్కొని వారిని ఓడించి వారిని జయించి ఆ యొక్క దేశంను స్వాధీనపరుచుకోవలసినటువంటి సమయం వచ్చినప్పుడు వారి జీవితాల్లో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, కొంచెం భయపడ్డారు, అధైర్యపడ్డారనమాట.
అందుకనే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే ధైర్యపడద్దండి, భయపడకండి, నేను మీకు వాగ్దానం చేశాను కదా, అది జ్ఞాపకం చేసుకొని ఈ దేశంను నేను మీకు ఇస్తానని చెప్పాను కాబట్టి ఈ కనాను దేశము మీదవుతుంది. నేను వారితో యుద్ధం చేస్తాను, నేను వారిని వెళ్ళగొడతాను, మీకు ముందుగా నేను వెళ్తాను, నేను వెళ్ళి వారిని వెళ్ళగొడతాను అని దేవుడు వాగ్దానము చేశాడు. దేవుడు వాగ్దానం చేసినప్పటికీ కూడా ఆ యొక్క ప్రదేశంకి వచ్చినప్పుడు వారు ఎలాగో ప్రవర్తిస్తూ వచ్చారో మనము ఈ యొక్క సంఖ్యాకాండంలో ఈ అరణ్య మార్గంలో పూర్తి అయిన తర్వాత వాళ్ళు అమోరీల మన్యము దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగూ జీవిస్తూ వచ్చారో, ఎలాగున మాట్లాడుతూ వచ్చారో మనము చూస్తాము. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఇజ్రాయేలీలు అమోరీల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, మమ్మును నీ దేశంలో బడి వెళ్ళనిమ్ము. ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే, నేను సమయం లేదు కనుక షార్ట్గా చెప్పేస్తాను. ఇక్కడ గమనించినట్లయితే ఈ అమోరీలకు రాజు అప్పుడు ఎవరంటే సీహోను. ఈ సీహోను రాజు దగ్గరికి ఇజ్రాయేలీలు ఏం చేశారంటే కొంతమంది దూతలను పంపించారనమాట. వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, మేము ఈ దేశం గుండా బయటికి వెళ్తాము, మేము రాజమార్గంలో వెళ్తాము, అసలు మీవేమి ముట్టుకోము అని వాళ్ళు చెప్తున్నారంట. మీ బావుల్లో నీళ్లు త్రాగము, మీ పొలాలను కానీ ద్రాక్ష తోటలను కానీ అసలు మేమేమీ వాటిని పట్టుకోము, మా ఊరికే మీ యొక్క దేశం గుండా మేము నడిచి అవతలికి వెళ్తాము అని వాళ్ళు ఆ యొక్క దేశం నుంచి పర్మిషన్ అడుగుతున్నారనమాట. అయితే దేవుడు ఏమంటున్నాడు, నేను నీకు ముందుగా పోచున్నాను, నువ్వు ఆ యొక్క దేశము ఏం చేయాలి, ఆ యొక్క దేశ ప్రజలను నీవు వెళ్ళగొట్టి దాన్ని స్వాధీనపరచుకోమని దేవుడు చెప్తే వీళ్ళు భయపడి ఏం చేస్తున్నారు, ఆ యొక్క దేశాన్ని స్వాధీనపరచుకోకుండా వారితో రాజీపడి ఊరికే ఆ యొక్క మార్గము గుండా దాటిపోవాలని వాళ్ళు చూస్తున్నారు. అయితే దేవుడికి అది ఇష్టం లేదు. అందుకే అక్కడ దేవుడు ఏం చేశాడంటే సీహోను రాజు యొక్క హృదయమును కఠినం చేసినట్లుగా మనము చూడవచ్చు. ఎందుకంటే సీహోను రాజు అందుకు ఒప్పుకోడు, ఏమొద్దు అని వాళ్ళకి ఏం సమాధానం చెప్పకుండా వారితో ఏం చేశాడు, యుద్ధానికి దిగాడనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, మేమేం చేశాము, సమాధానం కోసమే కదా మేము కోరింది. అయితే ఇతను ఏం చేస్తూ వచ్చాడు, యుద్ధానికి సిద్ధపడ్డాడు. అది ఇజ్రాయేళ్లకు అప్పుడు కొంచెము బాధగా అనిపించవచ్చు, కానీ అది దేవుని యొక్క ఏర్పాటై ఉంటున్నది అనమాట. దేవుడు వారితో రాజీ పడిపోమని చెప్పట్లేదు, వారి యొక్క దేశం గుండా వారిని వెళ్ళమని చెప్పట్లేదు, కానీ వారి యొక్క దేశంను స్వాధీనపరచుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అయితే ఆ యొక్క ఉద్దేశాన్ని వీళ్ళు గ్రహించలేనటువంటి వారై వారితో కొంచెం సంధి చేసుకుంటూ సమాధాన పడుతూ ఆ యొక్క దేశం గుండా వాళ్ళు ప్రయాణం చేయాలని వారు ఆశించినప్పుడు దేవుడు వారి యొక్క ఆలోచనను కొట్టివేసి తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి అక్కడ వారిని కఠినం చేసి యుద్ధమునకు సిద్ధపరిచినట్లుగా మనము ఆ యొక్క వచనాలన్నింటిలో చదివినట్లయితే చూడవచ్చు అనమాట. అయితే ఈ యొక్క అమోరీయులు అనేటువంటి వారు కనానుకి తండ్రి అయినటువంటి హాము అంటే శపింపబడినటువంటి వాడుగా తన సహోదరులకు దాసుడుగా ఉన్నటువంటి ఆ యొక్క కనాను యొక్క వంశీయులే, హాము యొక్క సంతానమే ఈ యొక్క అమోరీయులు అనమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ శపింపబడినటువంటి వారు, వాళ్ళు ఆల్రెడీ దాసులుగా ఉన్నటువంటి వారు. వారికి చూసి మీరెందుకు భయపడతారు, మీరు దేవుని యొక్క ప్రజలు, నా చేత ఆశీర్వదింపబడినటువంటి వారు, నా చేత నడిపించబడుతూ ఉన్నటువంటి వారు, నేను మీకు తోడుగా ఉండి పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా మిమ్మల్ని నడిపించినటువంటి దేవుడను, మీకు మన్నానిచ్చినటువంటి దేవుడను, మీ యొక్క కాళ్ళకు చెప్పులు అరిగిపోకుండా, మీ కాళ్ళకు వాపు రాకుండా, మీరు వేసుకున్నటువంటి వస్త్రములు పాతగిలిపోకుండా మిమ్మల్ని నడిపించినటువంటి ఆ యొక్క ఇజ్రాయేల్ యొక్క దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అయితే ఇలాంటి దేవుణ్ణి మీరు చిన్నగా ఆలోచన చేసుకుంటూ ఆ యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని ఏమాత్రము గ్రహించుకోలేనటువంటి వారై శత్రువులైనటువంటి ఆ యొక్క అమోరీలతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, సమాధానకరంగా వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారు. ఆ యొక్క దేశాన్ని మీరు స్వాధీనపరుచుకొని అక్కడ మీరు ఉండాలని నేను కోరుకుంటూ ఉంటే మీరు ఇంకా ప్రయాణమే చేయాలని ఆశిస్తూ ఉంటున్నారని దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఆ యొక్క ప్రయాణాన్ని
వారు ఆపివేసి యుద్ధములను మొదలుపెట్టినట్లుగా మనము చూడవచ్చు. మొట్టమొదటిగా ఇజ్రాయేలు అరణ్యంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత వారు అమోనీయులతో యుద్ధం చేసినట్లుగా మనము దేవుని వాక్యంలో ఆ యొక్క ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము 20వ వచనము 19వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు వారిని ధైర్యపరిచిన తర్వాత ఇజ్రాయెల్ ఏం చేశారు చూడండి. 24వ వచనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, ఇజ్రాయేలీలు వారిని కత్తివాత హతం చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు అనగా అమ్మోనీల దేశం వరకు స్వాధీనపరుచుకొనిరి. అమ్మోనీల పొలిమేర దుర్గమమైనది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. దేవుడే వారికి ముందుగా ఉంటూ వచ్చాడు. వారందరినీ ఆ యొక్క సీహోను రాజును ఇజ్రాయేలీలు అక్కడ జయించినట్లుగా వారి యొక్క దేశమును స్వాధీనపరుచుకొని అక్కడ వారు నివాసం ఏర్పాటు చేసుకున్నట్లుగా మనము చూడవచ్చు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత బాషాను రాజు అయినటువంటి ఓగుతో కూడా వారు యుద్ధం చేసినట్లుగా మనము చూడవచ్చు అనమాట. అదంతా ఇప్పుడు చూడం, కానీ ఇక్కడ వీళ్ళకి యుద్ధము స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు భయపడుతూ వచ్చారు. వారు శ్రమలకు అలవాటు పడిపోయారు. యుద్ధము స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? భయపడి అధైర్యపడుతూ వచ్చారనమాట. అదే మన జీవితంలో మనం కూడా మనకు ఇచ్చినటువంటి వాగ్దానమును మర్చిపోయి దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోయి ఆనాడు ఇజ్రాయేళ్లను మన ముందుకు ఎందుకు దేవుడు ఉంచాడంటే వాళ్ళు ఏదో తప్పు చేశారు, మీరేదో కరెక్ట్గా ఉన్నారు అని మనకు వారి గురించి ఎత్తి చూపించటం కాదు, కానీ ఆనాడు ఇజ్రాయేళ్ల ప్రజల కంటే మనమేం గొప్పవారమని కాదు, కానీ వారికంటే మనకి జీవితాలు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అనమాట. నిజంగా వాళ్ళని గురించి ఇజ్రాయెల్ అలా చేశారు, ఇజ్రాయెల్ ఎంతగా దేవుణ్ణి సతాయించారు, విసిగించారు, మర్చిపోతూ వచ్చారు అని వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ మన జీవితాలు కూడా వారికంటే ఘోరమైనవి అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో శ్రమల గుండా తీసుకొని వస్తాడు. దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలు మన జీవితంలో చేసి ఉంటాడు, కానీ వాటిని మర్చిపోయి మనం ఏం చేస్తూ ఉంటామంటే శత్రువులతో సమాధాన పడాలని కోరుతూ ఉంటాం, శత్రువులతో కలిసిపోవాలని కోరుతూ ఉంటాం, శత్రువులకు భయపడి పక్కకు వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఉంటామన్నమాట. వీళ్ళు ఎలాగైతే అమోరీల దేశంలో నుంచి మేము ఊరికి వెళ్తాము, మిమ్మల్ని ఏం ముట్టుకోము అని ఎలాగైతే చెప్పుకుంటూ అలా అధైర్యపు మాటలు మాట్లాడుతూ వచ్చారో అలాంటి అధైర్యమే మనలో కూడా ఉంటుంది. శత్రువు మన జీవితంలో తీసుకుని వచ్చేటువంటి ఆ యొక్క యుద్ధములకు మనుషులతో యుద్ధం చేయటానికి మనము ధైర్యంగా ముందుకు వెళ్ళలేము. అయితే దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడంటే నీ శత్రువులతో నువ్వేం చేయాలి? యుద్ధము చేయాలి. ఇంతవరకు నీ జీవితానికి సంబంధించి నీ శరీరానికి సంబంధించినటువంటి ఆ యొక్క శ్రమల గుండా నువ్వు వెళ్తూ వచ్చావు. అయితే యుద్ధం చేసేటువంటి సమయం కూడా ఆసన్నమైంది. అప్పుడు నీవు భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు వాగ్దానం చేశాను కదా, ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం ఉంచుకొని నేను వారిని నీకు అప్పగిస్తాను. ఎవరైతే నీకు శత్రువులుగా ఉంటూ ఉన్నారో, తర్వాత యేసు ప్రభువును అంగీకరించి ఆయన శ్రమల గుండా నీవు నడిపించబడిన తర్వాత మనుషుల ద్వారా కావచ్చు, లేకపోతే నీవు పనిచేసే చోట కావచ్చు, నీవు చదివే చోట కావచ్చు, నీవు ఎక్కడ ఏ యొక్క స్థానంలో లేకపోతే మందిరంలోనే కావచ్చు, ఎక్కడైనా కూడా నీకు యుద్ధములు స్టార్ట్ అయినప్పుడు, పోరాటములు స్టార్ట్ అయినప్పుడు నువ్వేం చేయకూడదని దేవుడు కోరుతున్నాడు. నేను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. నేను నీకు ఈ దేశాన్ని ఇస్తానన్నాను కదా, ఆ యొక్క నిత్య రాజ్యాన్ని నేను నీకు స్వాధీనపరుస్తానని సెలవిస్తూ వచ్చాను. అయితే ఈ యొక్క రాజ్యానికి వచ్చేటువంటి కంటే ముందు నీవు ఎన్నో శ్రమలు అనుభవించాలి, ఎన్నో యుద్ధములు చేయాలి. ఈ యుద్ధాలన్నీ చేయటానికి నీవు భయపడద్దు, ఎందుకంటే నేను నీకు ముందుగా పోతూ ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు మనల్ని కూడా ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క జీవన పోరాటంలో, ఈ యొక్క నిత్యత్వానికి మనము నడుస్తున్నటువంటి ఈ యొక్క ప్రయాణంలో, ఈ యొక్క యాత్రలో మనము కూడా ధైర్యంగా ముందు కొనసాగాలని, ఆత్మీయ పోరాటము, ఆత్మీయ యాత్ర, శత్రువు మన మీదకి తీసుకుని వచ్చేటువంటి ఆ యొక్క యుద్ధాల నుండి నీవు అధైర్యపడకుండా, భయమును కలిగి ఉండకుండా నీవు ముందుకు కొనసాగాలని దేవుడి దినమున మనకు తెలియజేస్తూ
ఉంటూ ఉన్నాడనమాట. ఎందుకంటే శత్రువు అయినటువంటి సైతాను యొక్క ప్రజలు ఎవరంట? శపింపబడినటువంటి వారు. వాళ్ళు ఆల్రెడీ దాసులైపోయారు. ఇంకా నువ్వు వారికి భయపడాల్సిన అవసరం లేదు. నీవేమో ఆశీర్వదింపబడిన దానవు, నీవేమో ఒక అధికారం క్రింద రాజులైన యాజక సమూహము, నీవు దేవుని సొత్తు. నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? శత్రువుకి ఎందుకు భయపడతావు? మనుషులకు ఎందుకు భయపడతావు? దేవుని బిడ్డలు కానటువంటి వారికి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు, నీవు ఆశీర్వదింపబడినటువంటి వాడవు. శపింపబడిన వారిని చూసి నువ్వెందుకు భయపడతావు అని దేవుడు ఈ దినాన మనల్ని ధైర్యపరుస్తూ ఆ యొక్క నిత్యత్వంలో మనకిచ్చేటువంటి ఆ యొక్క దేశమును చూస్తూ మనము మన యొక్క ప్రయాణంలో యుద్ధంలో కలిగినప్పుడు మనము ధైర్యంగా ముందుకు వెళ్ళాలని దేవుడి దినాన మనల్ని కోరుతూ ఉన్నాడు. అలాగున దేవుడు నిన్ను నన్ను ప్రభువును ఆనుకొని ముందు కొనసాగునట్లుగా మనకు సహాయము చేయునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగంను చదువుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 21వ వచనము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.